మనం రోజు ఎన్నో రకాలైన ఎగ్ కర్రీస్ బయట తింటూనే ఉంటాం. కానీ ఈరోజు మనం చేసుకోబోయే ఎగ్ కర్రీ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. రైసూర్లో ఎంతో స్పెషల్గా చేసుకునే కోడిగుడ్డు ఇగురు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని 2.5 గంట నూనె వేసుకొని వేడైనాక నూనె అనేది ఎప్పుడైనా సరే ఎక్కువని తక్కువని కాకుండా మీడియంగా వేసుకోవాలి. ఆవాల జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక ఒక మీడియం సైజు ఎర్రగడ్డ వేసుకొని దోరగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. 5 మీడియం సైజు టమోటాన్ని వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గనివ్వాలి. మేమైతే 5 వేసుకున్నాం, మీకు ఎన్ని టమోటాలు కావాలన్నా వేసుకోవచ్చు. ఎందుకంటే మేము కొంచెమే చేసుకుంటున్నాం కాబట్టి తక్కువ వేసుకున్నాం. 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాం. మీరు తక్కువ కారం తినే పని అయితే తక్కువ వేసుకోండి. బాగా కలుపుకోవాలి. నూనె పైకొచ్చేంత వరకు మగ్గనివ్వాలి. కొన్ని నీళ్లు పోసుకొని కొంచెం నూనె పైకొచ్చేంత వరకు కూడా మగ్గనివ్వాల్సి ఉంటుంది. కోడిగుడ్లు కొట్టేసుకోవాలి. మేము 3 గుడ్లు వేసుకుంటున్నాం, మీకు ఎన్ని కావాలంటే అన్ని గుడ్లు వేసుకోవచ్చు. మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఒక సైడ్ బాగా ఉడికినాక మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకొని 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీదే ఉడికించాలి. హై ఫ్లేమ్ మీద ఉడికిస్తే పైకి ఉడికినట్టు ఉంటుంది, లోపల పచ్చిగానే ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే కూరను అనేది మగ్గనివ్వాల్సి ఉంటుంది. అది కూడా లో ఫ్లేమ్ మీదే మగ్గనివ్వాలి. ఎందుకంటే నూనె పైకొచ్చేంత వరకు మగ్గనిస్తే కూర చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా లో ఫ్లేమ్ మీదే మగ్గనివ్వాలి. కూర దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఉడికించాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సులభతరంగా ఎంతో ఈజీ అయిన కోడిగుడ్డు ఇగురు రెడీ.